హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఇది వచ్చేసి మేలో తీసిన వీడియో అన్నమాట. సో ఎండలు అయితే చాలా ఘోరంగా ఉండే అన్నమాట వైజాగ్లోని ఆ టైంలో. సో అమ్మ వాళ్ళేమో ఒక ట్రిప్కి వెళ్ళారు. సో 20 డేస్ నుండి ఇంట్లో లేరు. సో ఇల్లు ఒక్క 2 రోజులు మనం తుడకపోతేనే ఘోరంగా తయారవుతుంది. అలాంటిది 20 రోజులంటే అన్ఇమాజినబుల్. సో అందుకని ఒక 2 డేస్ ముందు, అంటే వాళ్ళు వస్తున్నారన్న 2 డేస్ ముందు ఇంకా నేను వెళ్ళానమాట. వెళ్ళి ఇంకా క్లీనింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నాము. నాతో పాటు ఇంకా మేడ్ కూడా వచ్చిందిలేండి. పనంతా వాళ్ళకే అప్పచెప్పించేసిన నీట్గా చేయరు కదా. అన్నీ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా నేను క్లీన్ చేస్తున్నాను. అండ్ తను వచ్చేసి విండోస్, డోర్స్ అండ్ డస్టింగ్ అదంతా కూడా చేస్తుంది. అసలు ఎంత మట్టిగా ఉంది అంటే అసలు ఇల్లంతా చాలా డస్ట్ అన్నమాట. అసలు కింద చూడదు ఎంత ఘోరంగా ఉందో. ఇంకా రూమ్ వైజ్ మొత్తం క్లీన్ చేసుకొని వస్తున్నాం అనమాట. సో ఈ స్టవ్ ఇదంతా కూడా ఇక్కడ నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఫోటో ఫ్రేమ్స్ ఇంక అన్నీ కూడా మనం పని వాళ్ళకి అప్పగించలేము కదా. వాళ్ళు ఫాస్ట్గా చేసేస్తారు, మనకి నీట్గా కూడా ఉండదు. సో అందుకని అట్లా షేర్ చేసుకొని కొన్ని పనులు నేను, కొన్ని పనులు తాను అన్నట్టుగా చేసుకుంటున్నాము. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో 20 డేస్ నుండి అమ్మ వాళ్ళు ఒక ట్రిప్కి వెళ్ళారనమాట. సో 20 డేస్ నుండి ఇల్లు అంతా కూడా డస్ట్ అనమాట. సో మేడ్ వచ్చింది. సో మేడ పక్క చేస్తుంది అండ్ నేను పక్క ఈ ఫోటో ఫ్రేమ్స్ కొంచెం అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. అసలు వైజాగ్లోని ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. ఈరోజు యాక్చువల్లీ మబ్బుగా ఉంది, బట్ గాలి అయితే అస్సలు లేదు. అండ్ ఈ రూమ్ నుంచి మీకు ఆ వ్యూ చూపిస్తే చాలా బాగుంటుంది. ఇది మా బెడ్రూమ్ అనమాట. సో నా బెడ్రూమ్ నుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మంచిగా ఇట్లా కొండలు అండ్ పక్కనే ఒక టెన్నిస్ కోర్ట్ ఉంటుంది అనమాట, వాకర్స్ పార్క్ లాగా. సో చాలా బాగుంటుంది వ్యూ కూడాను. అండ్ వర్షం పడుతున్నప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట, చల్లగాలి. అండ్ డస్టింగ్ అంతా అయిపోయింది. సో తనైతే ఇంకా మాప్ అనేది తుడిచేసింది ఫస్ట్, అండ్ ఇప్పుడైతే మాప్ పెడుతుంది అనమాట ప్రతి రూమ్కి. ఇంకా నేను వచ్చేసి కొంచెం కూర్చున్నాను, రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా మారుస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మిషన్లో వేసేసి కొత్త బెడ్షీట్స్ అన్నీ కూడా వేస్తున్నాను. సో ఏంటంటే మా ఇంటి నుండి, అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి అక్కడే దగ్గరే అనమాట. ఒక 10 నిమిషాలు పడుతుందేమో అంతే. అందుకనే వెళ్ళి రావడం, అట్లా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను. ఇవన్నీ పనులు చేసుకొని మళ్ళీ వెళ్ళాను, లంచ్ చేశాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చి పనులన్నీ చేస్తున్నాను అన్నమాట. ఫైనలీ ఒక 2 డేస్ కష్టపడితే ఇల్లంతా కూడా నీట్గా ఒక కొలుక్కొతే వచ్చింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయినా అన్నమాట. సో సరేలే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి పాప లూడో ఆడదామని చెప్తే సరే అని చెప్పేసి లూడో ఆడుతున్నాం ఇక్కడ. సో మా అత్తయ్య, నేను, మా వారు ఇంకా పాప నలుగురం కలిసి కొంచెం టైం అయితే స్పెండ్ చేసి లూడో అయితే ఆడాము. 6 వేసి 1 వేసి నాన్న అవుట్. ఓకేనా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారనమాట. సో అందుకని లంచ్కి కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూపిస్తాను. గోండి ఫస్ట్ అయితే టొమాటో రసం పెట్టాను. దాని తర్వాత ఇక్కడ పాలకూర, చుక్కకూర, టొమాటో వేసి మంచిగా నెయ్యి వేసి పప్పు అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్ కర్రీ కోసం ఎగ్స్ అన్నిటిని ముందు ఫ్రై చేశాను. అండ్ ఇక్కడ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నారు అనమాట. టొమాటో ఎగ్ కర్రీ చేస్తాను. ఇవి నేను చేయాలి అనుకుంటున్న స్పెషల్స్ అన్నమాట. అసలు చాలా ఎండగా ఉందన్నమాట. ఇదంతా చూసి ఏం భయపడద్దు, వంట చేసినప్పుడు ఇవన్నీ సహజమే కాబట్టి వన్స్ వంట అంతా అయిపోయినాక అప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేస్తాను. అసలు వేడిగా ఉంది, అసలు ఉండకపోతున్నాం అనమాట. చాలా చిరాగ్గా ఉంది. వంట పని అంతా కంప్లీట్ అయిపోతే అప్పుడు ఫ్రెష్గా కొంచెం స్నానం అదంతా చేసేసుకుందాము. ఇంకా స్టవ్ అంతా కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకుని రైస్ ఒకటి పెట్టేసేయాలి. సో వాళ్ళు వచ్చేసి మేబీ 2 o'clock ఆ టైంకి అట్లా
వస్తానన్నారు. ట్రైన్ డిలే అవ్వకుండా చక్కగా టైంకి వచ్చేస్తే ట్రైన్ అదేమీ డిలే అవ్వకుండా టైంకి వచ్చేయాలి. సో అదనమాట చెమట్లు. అండ్ ఇంకా మా హస్బెండ్ పాప ఏం చేస్తున్నారో చూపిస్తానండి. చేస్తున్నారు ఏమాట సాతకం ఏమాటే నేను పని ఎవరు చేస్తారు? అయితే రమ్మను మీ నాన్నని. సో తండ్రి కూతుళ్ళు చక్కగా యూనో ఆడుకుంటున్నారనమాట. ఇల్లంతా మార్నింగ్ తుడిచేసాను అండ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను, ఆరేయాలి. కొంచెం బాగా మబ్బుగా ఉంది క్లైమేట్ అంతా అక్కడను. బట్ ఇలా ఉంటే ఇంకా ఉక్క పెడుతుంది అనమాట, చాలా ఉక్క పెడుతుంది. సో యా బాయ్, మళ్ళీ కలుస్తా అన్ని పనులు అయిపోయినాక. సో ఈ లోపలే పెద్ద వర్షం అయితే పడిపోయింది. ఆ నల్ల మబ్బులు చూడండి ఎట్లా గమ్మేసిందో. సో ఇప్పుడైతే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి. వాళ్ళు వెళ్ళి పికప్ చేసుకోవాలన్నమాట. ఉంటానైతే బాయ్. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు, ఓకేనా? మళ్ళీ మరొక మంచి వీడియోతో వచ్చేస్తాను. టాటా బాయ్.